హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం ఫస్ట్ టైం బనానా పెంచుతున్నాం కదా. అయితే ఇది ఫ్లవరింగ్ అనేది దానికి అరటి గెలకు తూకం అయింది, కట్ చేయాలి అని చెప్పారు. అందుకోసం కట్ చేశాను. దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలియదు. కొంచెం వేరే వాళ్ళని అడిగితే చెప్పారండి. కొంచెం సెర్చ్ చేసి కూడా తెలిసింది నాకు. అరటి పువ్వులో ఫైబరు, విటమిన్లు, ఖనిజాలు ఇట్లా చాలా ఉంటాయంట. ఇది జీర్ణక్రియకు చాలా బాగా పనిచేస్తుందంట. ఇది చక్కెర స్థాయిలను కానీ బాగా నియంత్రిస్తుందంట అండి. కొలెస్ట్రాల్ తగ్గిస్తుందంట. గర్భధారణకు సహాయపడుతుందంట. ఎముకలు ఆరోగ్యాన్ని పెంచుతుందంట. లక్షణాలు వల్ల కూడా దీర్ఘకాలిక వ్యాధులను నివారిస్తుందంట. అరటి పువ్వు దీన్ని ఎక్కువగా వంటల్లో కూడా వాడతారంట. పప్పులలో లేదా చట్నీల్లో ఈ విధంగా ఉపయోగిస్తారంట అండి. జీర్ణక్రియ మెరుగుపరుస్తుందంట. మధుమేహము నియంత్రణకు ఉంటుందంట. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. స్త్రీ ఆరోగ్యానికి మంచిది. ఇవి చాలా చాలా తెలుసుకున్నాను. కానీ నెక్స్ట్ ఎప్పుడైనా సరే మనకు ఉపయోగపడుతుంది అన్నట్టుగా నేను తెలుసుకున్నాను. ఎముకలో బోన్స్ హెల్త్గా ఉండడానికి కూడా పనిచేస్తుందంట. ఇప్పుడు అయితే నేను ఆవుకు తినిపించాలని తింటుందో లేదో చూడాలి. ఇంకా మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా